పరాభవ నామ సంవత్సర ఉగాది కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా రసభుని అధ్యక్షులు కొట్టి భాస్కరరావు గారికి, మా రసభుని ఉపాధ్యక్షులు కోలాటి పెద్దరాజు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి పెద్దలు పెద్దగొట్ల లక్ష్మీనారాయణ గారికి, కబర్తి గారికి, మాటూరు నరసింహమూర్తి గారికి, అలాగే లీలా పవన్ నారాయణ గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి నా సహజీవేత్తలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మా అధ్యక్షుల వారు నాతోటి ఈ సభను ప్రారంభించమన్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది యొక్క ప్రాశస్త్యాన్ని ఒక 2 పద్యాల్లో మీకు వినిపిస్తాను. ఆమని రాగడోలికల స్వాగతమీయులుగాది రాగం నియమము తప్పకుండా ప్రతినిత్యము నిత్యట నెల్ల మానవులు నోమిన నోము పండగను నూతన వత్సరమందు శోభలై ధామములెల్ల నిండగను ధాన్యపురాసుల సత్ఫలంబుతో కాంతులతో మృగాశీల కాయడ మాములు కాయుచుండుటలే చింతలు పండురాచుటలు చిక్కగా వేపలు పూయుచుండుటలే సంతసముపషడ్రుచుల సారముదేపముగాది పచ్చడు ఎంతటి హాయి ఆమనికి ఇంపుగా కోకిల పాడుచుండుటలే ఎంతటి హాయి ఆమనికి ఇంపుగా కోకిల పాడుచుండుటలే వచ్చెనుగాదితో తెలుగు వారికి నూతన వత్సరంబు తానిచ్చెలు నిత్యుగాది అవని తలమందున దివ్య సంపదల్ తెచ్చునుగాది కర్షకుడు తేరుకొనంగను పాడి పంటలను ఇచ్చునుగాది ఇమ్మని కవీషులకు నవకావ్య శోభల. ఆమని రాజతో అనుభవము నూతన శోభను రంగరించుకొని ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల్ని, మరి ఈ ఉగాది ప్రజల జీవితాల్లో తీసుకొచ్చేటటువంటి మార్పుల్ని చక్కగా వివరించినటువంటి ఉత్పలమాన పద్యాలు. ఒక్కసారి ఉగాది గురించి మీకు సంక్షిప్తంగా చెప్పి నేను మా అధ్యక్షుల వారికి ఇస్తాను. అంటే ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నాం అన్నది ఒకసారి నేను చెప్తాను. ఏ దేవుడికి కానీ దేవతకి కానీ సంబంధం లేకుండా కాలానికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని పట్టి చూపించేటటువంటి పండుగ ఉగాది. సహనానికి మనో వ్యక్తిత్వానికి ఆలవాలమై ఇది ఒక గొప్పదనంతో భాసిల్లుతున్నటువంటి పండగ. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమే అని ధర్మశాస్త్రం చెప్తుంది. చైత్రమాసం మొదటి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారు అని అంటారు. అందుకే ఉగాది నాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను పూజిస్తాం. ఇక్కడ తప్ప ఎక్కడా కూడా బ్రహ్మకి పూజా విధానం అనేది లేదండి. అలాగే 60 సంవత్సరాల్లో ప్రతి 5 సంవత్సరాలు ఒక యుగంగా పరిగణిస్తూ 12 యుగాలుగా ఉన్నటువంటి 60 సంవత్సరాల్లో మొదటి యుగంలో మొదలయ్యేటటువంటి మొదటి రోజు కాబట్టి యుగాది అయ్యి అదే కాలక్రమంలో ఉగాదిగా స్థిరపడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఉగాది ఒక పునరుజ్జీవనానికి సంకేతం. అంటే అప్పటి వరకు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు తీగలు కూడా ఆకులను రాల్చి మళ్ళీ పచ్చదనంతో చిగురిస్తూ ఆకులతోటి పువ్వులతోటి కాయలతోటి కలకలలాడుతున్నటువంటి ఈ ఉగాది మనిషికి ఒక ధైర్యాన్ని ఆశని కలిగిస్తుంది. మరి ధర్మశాస్త్రం ఉగాది రోజు ఏం చేయాలో చెప్పుకుంది. పొద్దుటే అభ్యంగన స్నానం చేయాలి, నింబ కుసుమ భక్షణం చేయాలి అంటే వేప పూతను తినాలి, ప్రపాదానం చేయాలి అంటే చలివేంద్రం చేయాలి,
పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి, అలాగే ఉగాది కౌసమ్యాలను నిర్వహించాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఒక్క ధర్మశాస్త్రం మనకి ఉగాది రోజున నిమ్మకుసుమ భక్షణమే చేయమంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రత్యేకంగా 6 రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడిని చేసి మనం భుజిస్తూ ఉంటాం. దీనికి కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉందండి. నీతి శాస్త్రం ఏం చెప్తుందంటే జిహ్వాగ్రే వర్తతే సర్వం, నాలుక చివరే అంతా ఉంది అని చెప్తుంది. ప్రతి మనిషిలోనూ కూడా, ప్రతి జీవులోనూ కూడా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి 6 లక్షణాలు ఉంటాయి. ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణమైనా సరే ఎక్కువగా శుద్ధించితే అది ఆ మనిషి యొక్క, ప్రాణి యొక్క, జీవి యొక్క వినాశనానికి దారితీస్తుంది. అందుకే వీటిని మనం అరిషడ్ వర్గాలు అని అంటాం. మనం తీసుకునేటటువంటి 6 రుచులు కూడా మనిషిలో ఉండేటటువంటి ఈ 6 లక్షణాలకి ప్రతీకలు. తీపి కామానికి, కారం క్రోధానికి, పులుపు మోహానికి, ఉప్పు లోపానికి, చేదు మదానికి, వగరు మాత్సర్యానికి సంకేతాలు. కాబట్టి మనం ఉగాది రోజున ఈ 6 రుచుల్ని సమానంగా తీసుకుంటే మనం మన జీవితాన్ని ఒక సమతుల్యంగా నడుపుకుంటూ మనం జయించినట్టు లెక్క. లేదా ఇందులో ఏదో ఒక రుచిని కనుక మనం ఎక్కువగా ఇష్టపడితే అది మన యొక్క ఆరోగ్యానికి ఒక చెడు తెచ్చేటటువంటి ఒక దుర్గుణంగా పరిణమిస్తుంది. కాబట్టి మనకి షడ్రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడి తినమని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఉగాది అంటే కేవలం మామిడి చిగుళ్ళు, వేప పూతలు, కోయిల పాటలు మాత్రమే కాదండి. కవి కోకిల లేక కవితా గానాలు కూడా. మరి తొలకరి జల్లులు పడినప్పుడు పొడవు ఎలాగైతే పులకరించిపోతూ ఉంటుందో, ఈ చైత్ర మాసంలో ఉగాది ఆగమనం రోజున కవి కోకిల యొక్క కవితా గానాలు విని కూడా ప్రపంచం అంతా కూడా, సమాజం అంతా కూడా అలా పులకించిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఉగాది రోజున మనం ఉగాది కౌసమ్యాన్ని విస్తృతంగా జరుపుకుంటూ ఉంటాం.